ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలంటూ రాష్ట్ర బిఎడ్, డిఎడ్, డిఎస్సి అభ్యర్థులు హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చిన అభ్యర్థులు లక్డికాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు బైఠాయించారు. 5 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో 5 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని చెప్పారు. సిటీలోని ముషీరాబాద్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. పేద ప్రజలకు ఇక్కడ హెల్త్ చెకప్స్ చేశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంటురోగాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఫ్రంట్ అధ్యక్షుడు షాహిద్ ముస్లిం ఫ్రంట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. బషీర్బాగ్ లోని పీజీ న్యాయ కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. లా కాలేజ్ డైరెక్టర్ అపర్ణ తప్పుడు కేసును పెట్టారంటూ కాలేజీ ముందు ప్రిన్సిపల్ గాలి వినోద్ కుమార్, అధ్యాపకులు విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించాలని డిమాండ్ చేసింది ఎంఆర్పీఎస్. ఇదే డిమాండ్తో నిర్వహిస్తోన్న ధర్మయుద్ధ బహిరంగ సభ పోస్టర్ను ఓయూలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ, విమలక్క, మాదిగ విద్యార్థి సమాఖ్య నేతలు పాల్గొన్నారు.